హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేంటి అనుకుంటున్నారా, అన్నం అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ అయిపోతుంది లేదా మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయిపోయినప్పుడు అన్నం తినరు, ఆ అన్నాన్ని వదిలిపెట్టేస్తారు. సో అప్పుడు ఏం చేయాలంటే, మనం పిల్లల చేత కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ చేత మనం తినిపించాలంటే ఏం లేదండి, ఆ మెత్తటి అన్నంలో కొంచెం ఒక గ్లాస్ బియ్యం పిండి, అలాగే హాఫ్ గ్లాస్ శనగపిండి, అలాగే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ బొంబే రవ్వ వేసేసుకుని 1.5 గ్లాస్ బియ్యం పిండి వేసినా నో ప్రాబ్లం. వేసేసి అందులో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, బచ్చలి కూరతో నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను అన్నీ అంటే 3 మినిట్స్ షార్ట్ కదా, అంతా నేను చూపిస్తే లాంగ్ వీడియో అయిపోతుంది. సో నాకు కుదరట్లేదు, అందుకని నేను షార్ట్లోనే మీకు అన్నీ చూపించడానికని ఫస్ట్ నేను రెడీ చేసేసుకుని మీకు చూపిస్తున్నాను. సో బచ్చలి కూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, అలాగే పసుపు వేసుకున్నాను, బియ్యం పిండి, శనగపిండి, కొంచెం బొంబే రవ్వ, అసలైన ఇంగ్రీడియంట్ ఏమో మెత్తగా అయిపోయిన అన్నం. సో వీటితో నేను ఇప్పుడు వడ వేసేస్తానండి. మిగతా ఇంకేం వేసుకోకర్లేదు, ఎలాంటి పౌడర్స్ వేసుకోకర్లేదు. కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మాత్రం వేసాను, ఈ మాత్రం వేసాను. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోండి. సో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని నేను చక్కగా వడల కింద వేసేస్తూ ఉంటాను. మనం చేత్తోనే వేసేయచ్చండి, వడలు మేకర్ అక్కర్లేదు, మనం చేత్తోనే వేసేయచ్చు. ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు వేసేసుకోవచ్చు. నువ్వులు వేయమని చెప్పాను, నువ్వులు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, చక్కగా కరివేపాకు, కొత్తిమీర, బచ్చలి కూర, అలాగే పుదీనా ఇవన్నీ వేసేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి మనం వేసుకున్న బ్యాటర్స్ అన్నీ వేసేసి మీరు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. నేను ఉల్లిపాయలు వేయలేదు, ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నేను బచ్చలి కూర ఇవన్నీ వేసినానని ఇంకా నేను వేయలేదు. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఇంకేం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇవి ఇలా ఒకటి తర్వాత ఒకటి దింపేసుకోవాలండి. పైన పడింది కదా, ఇవి అయ్యాక నేను మళ్ళీ మీకు వేగాక తిప్పేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా, ఎంత రెడిష్గా అయిపోయాయో. ఇలా చేసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా క్రంచీగా ఉంటాయి, చాలా చాలా టేస్టీగా. ఏది మనం వేస్ట్ చేయకూడదండి. అన్నం మెత్తబడిపోయింది కదా అని పడేసుకోవడాలు అలాంటివి చేయకుండా మీరు ఇలా చేసేసుకున్నారనుకోండి, సూపర్ ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. మనం టీ టైంలో హ్యాపీగా ఇచ్చేసామనుకోండి చేసేసి, ఇలా ఎన్ని విడతలైనా మనం చేస్తూనే ఉంటాం, వాళ్ళు తింటూనే ఉంటారు. దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. వెరీ వెరీ టేస్టీ అండి. బాయ్ అండి. చూసారు కదండి ఎంత క్రంచీగా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి ఇట్లా విరిచి చూపిస్తాను. చూసారా, చప్పుడు కూడా వస్తున్నాయి. చూసారా, అందులో ఉన్న కొత్తిమీర, పుదీనా, బచ్చలి కూర అంతా కనపడుతుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఏది పనికిరాదని అనుకోవద్దు, అన్ని పనికొస్తాయి. బాయ్ అండి.